ఆదిలాబాద్ లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల భయంతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని, 28 నుంచి 30 ఎమ్మెల్యేలతో జంప్ అవుతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇది జరగబోతోందన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చిన ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది. అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టున్నారు అన్న. పాపం తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీకి ఓటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు, పోయి మోడీకి ఓటేస్తే ముంచుతాడని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అడిగినా వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి. ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించిన పార్లమెంట్ నియోజకవర్గ బూత్ స్థాయి నాయకుల సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసుల భయంతో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారని, 28 నుంచి 30 ఎమ్మెల్యేలతో జంప్ అవ్వబోతున్నారని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇది జరగబోతోందన్నారు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోందన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, అదేవిధంగా మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇవాళ హాట్ కామెంట్ చేశారు. ఆదిలాబాద్ లో జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గత కొంతకాలంగా చెప్తున్నారు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే మొట్టమొదటిగా బీజేపీలోకి వెళ్ళేది రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు గత కొంతకాలం. కానీ ఇవాళ మాత్రం 25-30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారు. ఎందుకంటే అది కేసులు ఉన్నాయి, కేసులు భయపడుతున్నాడు. ఆ కేసులన్నీ మాఫీ కావాలంటే బీజేపీకి వెళ్లాలని భావిస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. 25-30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి వెళ్ళబోతున్నారని చెప్తున్నాడు. అదేవిధంగా 2026లో పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన డిలిమిటేషన్ జరుగుతుందంటున్నారు. డిలిమిటేషన్ అనేది సాధారణంగా 29 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు అంగీకరిస్తుంది. కాబట్టి డిలిమిటేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది. అందులో మహిళా రిజర్వేషన్ కూడా వర్తిస్తుంది. కానీ 25-30 మంది ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి మాట్లాడాలంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం అయితే ప్రస్తుత రాజకీయాల్లో కొంత చర్చనీయాంశమైన విషయంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి അങ്ങനെ పార్టీ వారి ఆలోచన చేస్తున్నాడా, లేకపోతే కేటీఆర్ కావాలని పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ గ్రాఫ్ ను తగ్గించి టీఆర్ఎస్ గ్రాఫ్ ను లేపడం కోసమే ఇలా మాట్లాడుతున్నాడా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్ గా మాట్లాడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా తప్పకుండా రాజకీయంగా చాలా మార్పులు జరుగుతాయి. అందులో ముఖ్యమైన మార్పు అతిపెద్ద మార్పు ఏంటంటే నెంబర్ 1 జంపింగ్ స్టార్ ఇవ్వాలంటే ఇదే రేవంత్ రెడ్డి బీజేపీ గుర్తుపెట్టుకోవాలనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చిన ఒక 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఎక్కడ కేసులు పెడతారో ఏం చేస్తారో అనే భయంతో ఫస్ట్ జంప్ అయ్యే మనిషే రేవంత్ రెడ్డి. అందుకే మీరు చూడండి, నిన్నగా మొన్న ఒకటి ఢిల్లీలో ఒక టీవీ షో పోయింది. అక్కడ కొంతమంది పిల్లల్ని అడిగింది, మీరందరూ మొదటిసారి ఓటేస్తున్నారు, ఎవరికి ఓటేస్తారని అడిగితే వాళ్ళు ఎవరో కొంతమంది పొలాలు బీజేపీ వాళ్ళు తెచ్చిపెట్టినట్టున్నారు అన్న. పాపం తెచ్చిపెట్టిన వాళ్ళు మేము మోడీకి ఓటేస్తామన్నారు. కాంగ్రెస్ వాడు ముఖ్యమంత్రి, ఆ పిల్లగాడేమో మోడీకి ఓటేస్తాడు. ఏం చెప్పాలి? అరే తప్పు చేస్తున్నారు, పోయి మోడీకి ఓటేస్తే ముంచుతాడని చెప్పాలా లేదా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అడిగినా వేసుకోండి మోడీ, దాదాపు మోడీకో. కాంగ్రెస్ లో ఉన్నాడా, బీజేపీలో ఉన్నాడా, రాహుల్ గాంధీ మనిషా, మోడీ మనిషా? ఆలోచించుండ్రి, రాసి పెట్టు.